కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిదండి. ప్రభు మనతో మాట్లాడి మన హృదయాన్ని సరిదిద్ది మనల్ని బలపరిచి నడిపించిన దాకా మంచిదండి. లెక్కలోని 2వ దినంలోనికి మనము ప్రవేశించున్నాము. కాబట్టి దేవునితో గడిపేవారిగా మనం ఉండాలి. ఎక్కువ సమయము దేవుని వాక్యము ప్రకారము వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకుంటూ నిజమైన మారుమనసు నిజమైన ప్రశాంత హృదయంతో దేవుడు అనుగ్రహిస్తున్న పాపక్షమాపణను పొందుకొని నిజమైన రక్షణ ఆనందంలో నీకు నన్ను నడిపింపబడే వారమై ఉన్నాం కనుక ఎక్కువ సమయం దేవుడిని గడపండి. నిన్న మనం చూసుకున్నాము దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఈ వాక్యం నిన్న ఎందుకు మనం మర్చుకున్నామో ధ్యానించాము అంటే నేను వ్యాలంటైన్స్ డే కాబట్టి దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు? గాడ్ వాంట్స్ రిపెంటెడ్ హార్ట్. ఈరోజు చాలాసార్లు దేవుని దగ్గరకు వస్తాము, పాపాలు ఒప్పుకుంటాము, పశ్చాత్తాపడతాము, మళ్ళీ తిరిగి పాపంలో పడిపోతూ ఉంటాము. అట్టి రీతిగా కాక దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు నిజమైన మానవంశ హృదయంతో నిజమైన పశ్చాత్తాప హృదయంతో మనమైన సన్నిధికి వచ్చేవారమై ఉంటున్నాము. మనమందరం ఎవ్రీ ఇయర్ ధ్యానిస్తున్న వాక్యం మరొకసారి మనం ధ్యానించుకుందామండి. యువల్ రాసిన గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యము ఇప్పటికైనాను చదవండి. వాక్యం ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తికంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఎంతమందికి అర్థమైంది? దేవుని స్తోత్రం చెప్తాం అవసరం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పారు. కానీ ఎంతమంది నిజంగా ఆయన స్వరంకి లోబడి మోసించి ఆయన సన్నిధిలో ప్రాధాయపడుతూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసేవారు మన మధ్యలో ఉన్నారు? నాకైతే తెలియదు, కానీ దేవుడు తెలియజేస్తాడు. ఇప్పుడైనాను మీరు తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎవ్రీ టైం దేవుడిలో నా గొప్పతనం ఏంటి అంటే హీ కీప్స్ ఆన్ ఇన్వైటింగ్ ద సిన్నర్స్. పాపులని ఆయన యొద్దకు ఆయన ఆకర్షించుకొని పిలుచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే పాపి నశించడము దేవుని చిత్తము కాదు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము దేవుడు తెలియజేస్తున్నాడు, రిటర్న్ టు మీ విత్ ఆల్ యువర్ హార్ట్. మనము పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరిగినప్పుడే వీ హ్యావ్ టు రెండ్ అవర్ హార్ట్స్ అంట. ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తుందంటే ఈవెన్ నౌ డిక్లేర్స్ ద లార్డ్ రిటర్న్ టు మీ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఫాస్టింగ్, వీపింగ్ అండ్ మోర్నింగ్. 13th వర్స్ చూస్తే రెండ్ యువర్ హార్ట్స్ నాట్ యువర్ గార్మెంట్స్. కాబట్టి నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించేవాడిగా నువ్వు ఉండాలి. దేవుని సన్నిధికి వస్తున్న మనం నిజంగా ఆయన ఉన్నాడు, నన్ను నా పాపాల నుంచి విడిపిస్తాడు, ఆ పాప క్షమాపణ నాకు అనుగ్రహిస్తాడు, ఆ నిజమైన కోల్పోయిన రక్షణ ఆనందాన్ని తిరిగి పొందుకునే కృపను నాకు ఇస్తాడు అని నిజమైన విశ్వాసముతో, నిజమైన మారు మనసుతో, నిజమైన పశ్చాత్తాప హృదయంతో నువ్వు కానీ దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు కన్నీళ్లు విడవగలితే కనుక దేవుడు తప్పక నీ ప్రార్థనను ఆలకించి నీ పాప క్షమాపణ అనుగ్రహించి తన పరిశుద్ధాత్మ కుమ్మరింపు నీ జీవితంలో అనుగ్రహించి నీ పాపాలన్నింటినీ ఆయన ఒప్పింపజేసి నీ హృదయాన్ని ఆయన శుద్ధి చేస్తాడు. ఈరోజు పాట పాడుకుంటూ ఉంటాము, శుద్ధ హృదయము కలుగా చేయము అని. కానీ వీ డోంట్ వీప్, వీ డోంట్ మోర్న్, వీ డోంట్ ఫీల్ సారీ ఫర్ అవర్ సిన్స్, బట్ వీ జస్ట్ కమ్ అండ్ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ సింగ్ ఎ సాంగ్. దేవుడికి మాటలు అక్కర్లే, క్రియారూపంలో వాక్య ప్రకారము నీ జీవితము మార్చబడాలా, నలగొట్టబడాలా, నిజమైన విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి నువ్వు రావాలి. అంటిల్ అండ్ అన్లెస్ ఒక పాపి వాడు పాపాలు ఒప్పుకోవాలి అంటే వాడంతటా వాడు ఒప్పుకోలేడు. దేవుడి కృప ద్వారా వాడు ఒప్పుకోలేడు. కానీ కేవలం పరిశుద్ధాత్మ దేవుడు వాడిని ఆవరించి ఒప్పింపజేసినప్పుడు వాడు ఒప్పుకోగలుగుతాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపిని ఒప్పింపజేస్తాడని ఎప్పుడన్నా ఆలోచించను? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి గురించి మన అందరికీ పరిచయం ఉన్నది. ఏంటి అంటే మన పాపాలనే ఒప్పింపజేస్తాడు, సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, మనకి చక్కటి మార్గంలో నడుచుకోవడానికి ఆయన చక్కటి త్రోవని చూపిస్తాడు అని మనం చెప్తూ ఉంటాం. కానీ నా ప్రశ్న ఏంటంటే
ఒక పాపి వారి పాపాలు ఒప్పుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు బలవంతంగా ఒప్పింపజేస్తాడా? బలవంతంగా ఒప్పింపజేయడు. ఆ పాపి ఎప్పుడైతే నేను పాపిని భయంకరమైన నరకంలోనికి నేను వెళ్ళిపోతాను అని దేవుని అంత భయభక్తులు కలిగి దేవుని దగ్గరకు వచ్చి నిజముగా కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడి, లార్డ్ ఐ వాంట్ యువర్ హెల్ప్, ఒక్కసారి నా ప్రార్థనను ఆలకించి నాకు సహాయం చేయవా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని నీ యొద్దకు పంపించి నీ పాపాలన్నింటినీ ఒప్పింపజేసి, ఎప్పుడైతే నిజమైన మారు మనసు పశ్చాత్తాప హృదయం విరిగిన హృదయంతో నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు తన కార్చిన అమూల్య రక్తము చేత ఆయన నిన్ను కడుగుతాడు. ఆయన దృష్టిలో పవిత్రుడిగా ఆయన మార్చుకుంటాడు. ఆ నిజమైన భయంకరమైన నరకం నుంచి నిన్ను ఆయన తప్పించి రక్షణ మార్గం అనే బాటలో ఆయన నిన్ను నడిపించడానికి ప్రాధాయపడుతూ ఉంటాడు, సిద్ధపడుతూ ఉంటాడు. కాబట్టి మనంతట మనము వీ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ అవర్ సిన్స్. ఎవడో నువ్వు ఈ పాపం చేసినా చెప్పక్కర్లే, మనకి నువ్వు ఈ పాపంలో ఉన్నావో అని ఎవడో నాకు వేరేది చూపించక్కర్లేదు. మనకు తెలుసు మనం ఏ పాపంలో ఉన్నాము. ఆ పాపము నిమిత్తము దేవుని సన్నిధికి వచ్చి దాని నుంచి విడుదల నాకు కావాలి ప్రభా, నువ్వు విడిపించు ప్రభా. నిజంగా నేను ఉపవసించి నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీ దైవిక శక్తితోని గొప్ప విజయాన్ని నాకు అనుగ్రహించు ప్రభా. నన్ను దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పక తన పరిశుద్ధాత్మ ద్వారా నీ పాపాలన్నింటినీ ఒప్పింపజేసి దైవిక శక్తితో నిన్ను నింపి ఆయన నిత్య జీవం అనే బాటలో నీ జీవితాన్ని ముందుకి కొనసాగించే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి వీ హ్యావ్ టు రిటర్న్ టు హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్. ఈరోజు అన్నపానాలు మానుకొని ఎందుకు ఉపవాసాలు ఉండాలి అంటే శరీరము ముందుగా నలగొట్టబడాలి. ఈరోజు నీకు నాకు రక్షణ అనుగ్రహింపబడ్డదంటే యేసు ప్రభు వారి యొక్క శరీరము అది నలగొట్టబడ్డది, దున్నబడ్డది, మేకంతోని కొట్టబడ్డది. 40 తక్కువ 39 కొద్దాదెబ్బలు ఆయన మీద వేసుకున్నాడు. శరీరము ఒక పొలాన్ని దున్నినట్టు దున్నబడ్డది. ఈరోజు నన్ను అటు రీతిగా చేయమని ప్రభు కోరుకుంటలేదు, కానీ హీ వాంట్స్ యువర్ హార్ట్ టు చేంజ్. నీ హృదయము ఆయన సన్నిధిలో దున్నబడాలి. నీ హృదయము విరగొట్టబడాలి. విరిగినలిగిన హృదయంతో నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఎప్పుడైతే అది విరుగుతుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని ఆయన స్వాధీనంలోకి తీసుకుంటాడో, ఎప్పుడైతే నువ్వు ఆయన వర్షంలో ఆత్మవర్షుడిగా నువ్వు వెళ్ళిపోతావు ఆయనతోని, అప్పుడు దేవుడు నీ హృదయాన్ని బాగు చేసేదానికి మనకు అవకాశం కలిగజేసిన వారిని మనం. దేవుడు ఎవరిని బలవంతంగా బాగు చేయడండి, నువ్వు ఇష్టపడితేనే. కుష్ఠరోగి కూడా దేవుని దగ్గరకు వచ్చాడు, నీకు ఇష్టమైన ఈ గాడ ఏమంటారు, ఒక ఆశ ఉన్నది ఆయనలో. ఏమనంటే ప్రభువుని చూస్తే ఆయన స్వస్థపరుస్తాడు. ప్రభువుని చూసినప్పుడు ఈయన దేవుని కుమారుడు, నా జీవితాన్ని మారుస్తాడు అని ఆయన దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరచవాలని అడిగినప్పుడు దేవుడు అంటాడు, నీకు ఇష్టమేనా అని అడిగితే దేవుడు అంటాడు, నాకు ఇష్టమేనా. అటు రీతిగానే మనం కూడా దేవుని దగ్గరికి రావాలండి. ఆ దృష్టివాది ఎట్టి రీతిగా అయితే వచ్చాడో, ఈ హ్యాడ్ పుట్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని దగ్గర వస్తే నేను స్వస్థతను పొందుకుంటాను అని ఏ విశ్వాసంతోనైతే వచ్చాడో, మనం కూడా విశ్వాసంతో ఆయన దగ్గరికి రావాలి. నా హృదయాన్ని నువ్వు బాగు చేయి ప్రభువా అని నువ్వు దేవుడిని అడగగలితే, నువ్వు ఆయన సమీపంగా చేరగలితే, కుష్టి వ్యాధిని ఎట్టి రీతిగా అయితే ఆయన కనికరించి నాకు ఇష్టమే అని చెప్పాడో, మన జీవితాల్లో కూడా మన హృదయాన్ని ఆయన బాగు చేయడానికి ఇష్టపడే దేవుడు అయినాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరికి రావాలండి. వీ హ్యావ్ టు ఫస్ట్ లెర్న్ హౌ టు గెట్ క్లోజ్ టు గాడ్. దేవుని దగ్గరికి సమీపంగా ఎట్లా రావాలో మనము ముందుగా తెలుసుకోవాలి. ఎట్లా రాగలుగుతాం మనం దేవుని దగ్గరికి? చక్కటి బట్టలు వేసుకొని మళ్ళీ పూలాగా వైట్ షర్ట్ ఉన్నది వేసుకొని వచ్చేసిన అంటే దేవుని దగ్గరికి వచ్చేసినట్టేనా? వాక్యం నుంచి అని చెప్పేస్తున్నా అంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోయినట్టేనా? కాదు. దేవుడు చూస్తున్నప్పుడు నీ హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడైనా, నిజమైన విరిగినలిగిన హృదయంతో నువ్వు ఆయనని చేరుకునే వాడిగా నువ్వు ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే విరిగినలిగిన హృదయంతో ఆయన సన్నిధి ఆవరణంలో కానీ ఆయన సన్నిధికి కానీ నువ్వు వెళ్ళగలుగుతావో, దేవుడే నీ దగ్గరికి చేర్చుకుంటాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో హార్ట్ ప్లాంటేషన్స్ చేస్తూ ఉంటారు, కానీ విరిగినలిగిన హృదయానికి ఏ డాక్టర్ దగ్గర ఏ వైద్యమో లేదు.
పరమ వైద్యుడి దగ్గరికి వస్తేనే మీ విరిగిన హృదయము ఆయన రిసీవ్ చేసుకొని దాన్ని బాగు చేయడానికి ఇష్టపడతాం. కాబట్టి దేవుని దగ్గరికి మనము దగ్గరికి ఆయన సమీపంగా రావాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాపాలు మనం ఒప్పుకొని మనము పశ్చాత్తాపడి ప్రాధేయపడి కన్నీళ్ళు పెంచి ప్రభా మన పాపాలు ఏమున్నాయి మనకు తెలుసు కదా. దానిలో ఏ పాపమన్నా నేను కానీ వెళుతుంటే ఆ ఒక్క పాపం చాలా నేను నరకానికి తీసుకెళ్ళడానికి అన్ని పాపాలు కలిసి తీసుకెళ్ళాలి. అందుకని పెద్దలు అంటూ ఉంటారు కదా, ఒక అబద్ధం ఆడినా అబద్ధమే, 100 అబద్ధాలు ఆడినా అబద్ధమే. అటు రీతిగానే ఏ పాపం అయితే మనం ఏలుతున్నాడో దాని నిమిత్తము నువ్వు పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి ఉపసించి దేవుడి సన్నిధిలో ఆయన మొదలుపెట్టుకుంటే ఉపవాసాలు ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీద పని చేస్తుండగా దేవాతి దేవుడు నిన్ను దర్శిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. నీ విరిగిన హృదయాన్ని ఆయన మళ్ళా కడతాను, మళ్ళీ నూతన పరుస్తాను, నీలో ఉన్న పాపాన్నింటినీ నేను తొలగిస్తాను, నా సొత్తుగా నా రక్త ప్రోక్షణని పడించి నేను నడిపిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి విరిగిన హృదయంతో వస్తేనే మనం ఆయనకి చేరువవుతాం. మనం దేవుని దగ్గర చేరువు కావాలంటే ఏదో వచ్చే భక్తి సాధనాల్లో భక్తిలో ఉన్నాం అనుకుంటే సరిపోదు, కానీ గాడ్ ఇస్ లుకింగ్ అట్ యువర్ హార్ట్. లాస్ట్ ఇయర్ చెప్పిన గాడ్ ఇస్ లుకింగ్ అట్ యువర్ హార్ట్, నాట్ యువర్ హార్ట్. నువ్వు ఏం చేస్తున్నావు, ఎంత చక్కగా చేస్తున్నావు, నువ్వు ఎన్ని వేషాలు వేస్తున్నావు అని దేవుడు చూస్తలేవు, నీ హృదయాన్ని చూస్తున్నావు. మన హృదయాన్ని ఆయన చూస్తుండగా లెట్ ఇట్ బి యాక్సెప్టబుల్ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టిలో నీ హృదయం అంగీకారంగా నువ్వు అర్పించేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యెర్మయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యంలో అంటూ ఉంటాడు, ఇఫ్ యూ విల్ రిటర్న్ ఓ ఇజ్రాయెల్ సేవ్స్ టు మీ, సేవ్స్ టు ద లార్డ్ అంటున్నాడు. చదవండి 4వ అధ్యాయం 1వ వాక్యం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నిన్ను తిరిగి ఉద్దేశించిన ఎడల నా యుద్ధకే రావలేను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ ఏ ప్రియులను నా సన్నిధి నుంచి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి చేసిన ఎడల. చాలండి. If you return, O Israel, says the Lord, return to me, and if you will put away your detestable idols out of my sight and no longer go astray. మనమంట దేవుని దగ్గరకు వస్తాం, కానీ మన జీవితాల్లో ఇటు అటు తిరిగి అలవాటు మనకు ఉన్నది, ఇటు అటు తిరుగుతూ ఉంటాం. సాతాను కూడా ఎక్కడి నుంచి వచ్చేవారు అంటే అంతా తిరుగుతూ మళ్ళీ నేను దగ్గరకు వచ్చాను. అందుకనే దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనము ఆయన సన్నిధి వెతికేవారిగా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వింటున్నప్పుడు మన మనసు మొత్తము ఆయన వైపు నిలిపేదిగా, ఆయన మీద ఆనుకునేదిగా మన హృదయాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చాలాసార్లు ఉంటాం కదా, బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్. ఇక్కడే ఉంటాము కానీ అమీర్పేటలో తిరుగుతుంటుంది మనసు అంతా. ఎందుకు అక్కడ ప్రియురాలో ఉంటారు, అక్కడ ఇక్కడేమో కూర్చుంటాం చర్చిలో, అక్కడేమో మనసు తిరుగుతుంటుంది. అక్కడ రీతిగా ఎక్కడక్కడ తిరిగే వారిగా మనము ఉండకూడదు. దేవుడి సన్నిధికి వచ్చామంటే మన మనసు దేవుని మీద నిలిపేదిగా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆలకించేదిగా, మాట్లాడుతున్న మాటలు రిసీవ్ చేసుకొని ఆ ప్రకారము నేను జీవిస్తాను ప్రభు అని నిన్ను నువ్వు సమర్పించుకునే వాడిగా ఒక తగిన సిద్ధపాటు తగిన క్రమంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆకర్షించుకుంటాడు. దేవుడు అందరిని ఆకర్షిస్తూ ఆయన దగ్గరకు వచ్చాం, కానీ ఎంతమందిని ఆయన రిసీవ్ చేసుకుంటున్నాడు, ఎందరైతే శ్రద్ధ వహిస్తున్నారో, ఎందరైతే జీవితంలో బాగుపడాలి అని ఆశిస్తున్నారో, ఎందరైతే ఆయన సహాయము మీద ఆధారపడే వారిగా ఉంటున్నారో వాళ్ళని మాత్రమే ఆయన దర్శించగలడు, వాళ్ళని మాత్రమే ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. అందరు క్రైస్తవులను బాగు చేయడం. అందుకనే చెప్తాడు కదా, పిలువబడ్డవారు అనేకులు, నేను ఏర్పరచబడ్డవారు అందరే. మనము సెకండ్ కేటగిరీలో ఉండాలి, ఏర్పరచబడ్డవారు అనగా ప్రతినిత్యము దేవుని వాక్యము చేత సరిదిద్దబడుతూ విన్న వాక్యాన్ని రిసీవ్ చేసుకొని ఆ ప్రకారము మన జీవితాన్ని నడుచుకొని మనం ఆ ప్రకారము జీవించేవారిగా, అట్లీస్ట్ ప్రయత్నించేవారిగా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయకుడుగా ఉండి ఆయన మన ఆ పాటలో మనల్ని నడిపిస్తామని తెలియజేస్తాం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఎంతగానో ప్రేమించి తన ప్రణాళికలు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఒక్కడు కూడా నశించడం ఆయన చిత్తం కాదు కనుక ప్రతినిత్యము వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడు.
అందుకనే బైబిల్లో మనం నిన్న కూడా మనం ధ్యానం చేసుకున్నాం ఏమంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, బికాస్ హీ వాంట్స్ ఎవ్రీవన్ ఇన్ హిస్ ప్లాన్ టు బి సేవ్. ఎందరైతే దేవుని సొత్తుగా పిలువబడ్డారో ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళు ఒక్కరు కూడా నశించడమైన చిత్తం కాదు. అట్టి రీతిగానే ఏ మానవుడు భయంకరమైన నరకంకి పోదానికి దేవుని చిత్తం కాదు. దేవుడు ఈ నరకాన్ని అపవాదికి వారి అక్షరంలోకి తయారు చేశాడు, సిద్ధపరచాడు అని బయట చెప్పుకుంటున్నాడు. మనుషులకు కాదు, కానీ మనుషులే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యందు సరైన ప్రవర్తన కలిగి జీవించక వాళ్ళ జీవితాన్ని మార్చుకోక ఆ నరకాన్ని కోరుకొని నరకం వైపు వాళ్ళు ముందుకు కొనసాగిపోతున్నారు. అన్నీ తెలిసి ఉండి కూడా మనము అటు రీతిగా కఠినపరచుకొని ఒకవేళ వెళ్తుంది కనుక ఆ భయంకరమైన నరకం నుంచి మనం ఎవరు తప్పించలేరు. అందుకనే దేవుడు అంటున్నాడు, రిటర్న్ టు మీ, నెల నా యుద్ధకు వచ్చేసి చాలు, ఇప్పటి వరకు అటు ఇటు తిరిగారు, ఇప్పటి వరకు మీ ఇష్టానుసారంగా ఉన్నారు, ఇప్పటి వరకు ఈ లోకంలో పడి ఉన్నారు అని ఈరోజు లోకం నుంచి వేరు చేయబడి మీరు నా యుద్ధకి వస్తే నేను మిమ్మల్ని బాగు చేసే దేవుడు అన్నాడు. హోషేయ గ్రంథం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వాక్యం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. బట్ యు మస్ట్ రిటర్న్ టు యువర్ గాడ్, మెయింటైన్ లవ్ అండ్ జస్టిస్ అండ్ వెయిట్ ఫర్ యువర్ గాడ్ ఆల్వేస్. మనము ఆయన కొరకంట ప్రతినిత్యము మనము వేచి ఉండేవారుగా ఉండాలంట. ఆయనని వెతికేవారుగా వెతుకుతున్న మనము ఆయన కొరకు వేచి ఉండే అనుభవంలోనికి వెళ్ళాలంట. ఈ రోజు ఎంతమంది పొద్దున్నే బైబిల్ చదివినారు? వాట్సాప్లో బైబిల్స్ ఉంటాయి కదా, ఫోన్స్లో బైబిల్స్ ఉంటాయి కదా, పోలి బైబిల్ అందరి దగ్గర ఇంగ్లీష్ భాష ఉంటుంది కదా. ఈరోజు వాక్యం ఏంటి? ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం ఏమన్నది? చదవండి సార్. పరిమళ వాసన తైలముగా చదవమ్మా. కావున మీరు దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవుని అర్పణగా తను తాను అప్పగించుకొనెను. అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకుని. వాక్యం ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు హోషేయ గ్రంథంలో అంటున్నాడు కదా, మెయింటైన్ లవ్ అండ్ జస్టిస్ అండ్ వెయిట్ ఫర్ గాడ్ ఆల్వేస్. దేవుడే ప్రేమ ఉన్నాడు, ఆ ప్రేమలో నువ్వు నిలిచి ఉండాలి. దేవుని బిడ్డగా పిలువబడుతున్నాడు, నువ్వు ఆ ప్రేమను నిలిచి ఉండేవాడుగా ఉండాలి. అనగా నువ్వు ఈ లోకంలో ఎంతమందినైనా నువ్వు కలుస్తున్నప్పటికీ, ఎవరిని కలుస్తున్నప్పటికీ వాళ్ళు నీలో దేవుని ప్రేమని గుర్తించే వారుగా ఉన్నప్పుడే నువ్వు దేవుని బిడ్డగా ఒక గుర్తింపుని నువ్వు కలిగి ఉంటావు. నీలో ప్రేమ ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. న్యాయముగా ప్రేమతో నువ్వు ఉండాలి. ఆ ప్రేమని, దేవుని ప్రేమని రుచి చూడని వారు ఎంతమంది అయితే ఈ లోకంలో చీకటి లోకంలో ఉంటున్నారో, రుచి చూసిన నీలో ఆ దేవుని ప్రేమని వాళ్ళు గుర్తించే వారుగా దేవుని బిడ్డగా గుర్తింపు ఈ లోకంలో పొందుకోవాలి. దేవుని బిడ్డ అంటే పలానా చర్చికి వెళ్తున్నాను, పలానా చర్చ్ ఐడి కార్డు ఉన్నది అంటే అది కాదు. ఈ హృదయంలో దేవుని ప్రేమతో నింపుకొని ఆ ప్రేమని అనేకులు గుర్తించే వారిగా ఆ గుర్తింపుని మనం పొందుకోవాలి. అప్పుడు దేవుడు మనలో, దేవుళ్ళలో మనం గుర్తింపు కలిగి జీవించగలం. కాబట్టి వి షుడ్ రిమైన్ ఇన్ ద లవ్. అదే యోహాను సువార్త నిజమైన ద్రాక్షావళిలో కూడా అంటాడు కదా, యూ రిమైన్ ఇన్ మై లవ్ అంటాడు. నా ప్రేమలో మీరు నిలిచి ఉంటాడు. మనం ఆయన ప్రేమలో ఉండాలండి. ఆయన ప్రేమలో ఉన్నప్పుడే మన జీవితాలు బాగు చేయబడతాయి. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడే మనం ఇతరులని దేవుని వైపు నడిపించేవారుగా, ఇతరుల జీవితాన్ని దేవుని చేతికి అప్పగించి వాళ్ళని కూడా బాగుపరిచేవారుగా మనం ఉండగలుగుతాం. మన జీవితాన్ని మనం సరిదిద్దుకోక, మనమే ప్రేమ కలిగి జీవించక దేవుని బిడ్డని అని పిలువబడితే ఎవరికి ఉపయోగకరమండి? మనం మోసపరచుకుంటాం. అందుకనే ఆత్మ ఫలాలు క్రైస్తవుడు కలిగి ఉండాల్సింది మొట్టమొదటిది ప్రేమ. ఆ ప్రేమనే లేకుంటే ఇంకా వేరే ఫలాలు అన్నట్టు ఏం ఉపయోగం మనకి? అందుకనే ప్రేమ మనము దేవుని దగ్గర నుంచి పొందుకునే వారుగా, ప్రతినిత్యము ఆ ప్రేమలో నిలిచి ఉండేవారుగా, ఆ ప్రేమని కలిగి జీవించేవారుగా మనము మన జీవితాన్ని మార్చమని ప్రభుని అడగాలి. అప్పుడు ప్రభు మన జీవితాన్ని ఆయన మారుస్తాను అని తెలియజేస్తుంది. కాబట్టి గాడ్ ఇస్ లవ్. యోహాను రాసిన మొదటి పత్రికలో అంటాడు కదా,
దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమనే ఈరోజు మనం ఎటువంటి రోజుల్లో ఉంటున్నాం తెలుసా? ప్రేమ చల్లారిపోయే రోజుల్లో ఉంటున్నాం. ఎక్కడ చూసినా ప్రేమ లేదు. మనుషుల మధ్యలో ప్రేమ లేదు, కుటుంబంలో ప్రేమ లేదు, లోకంలో ప్రేమ లేదు. కానీ దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందమన్నా, నిజంగా దేవుని సన్నిధికి వచ్చి నిజమైన రక్షణ అనుభవం కలిగి జీవిస్తున్న మనము ఈ లోకంలో ప్రేమ కరువైపోతుండగా, ఆ ప్రేమ కనుమరుగైపోతుండగా, ఆ ప్రేమని ప్రదర్శించేవాడిగా నువ్వు ఉండాలి. ఈరోజు ఈ లోకంలో ఇతరులకి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పేవాడిగా, ఆ ప్రేమలోనికి వాళ్ళని నడిపించేవారుగా, ఆ ప్రేమని వాళ్ళకి కనపరిచేవాడిగా, చూపేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ లేని వాడిని అయితే నేను వెళ్తుంది అని పౌలు అంటున్నాడు, పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు. కాబట్టి ఒకవేళ ప్రేమ లేదేమో నీ జీవితంలో, ప్రేమ లేకపోతే నువ్వు దేవుడు విన్నది ఏమాత్రము కాలేదు. అందుకనే దేవుని యొక్క ప్రేమతో నింపబడి ఆయన రుచి చూచి ఆయన ప్రేమలో నిలిచి ఉండేవారిగా మనము ఉండాలి అని దేవుడు తెలియదు. ఎల్లప్పుడూ ఆయనని వెతికేవారిగా, ఆయన కొరకు వేచి ఉండేవారిగా మనం ఆయన సన్నిధిలో ఉండాలి. ఈరోజు మనకి ఏమైనా సహాయం కావాలంటే ఫలానా వ్యక్తి ద్వారానే ఆ సహాయం మనకు దొరుకుతుందంటే ఆ వ్యక్తి వచ్చేంత వరకు, మనకి దొరికేంత వరకు, లేకపోతే ఆ వ్యక్తిని మనం కలిసేంత వరకు ఏం చేస్తాం? వేచి ఉంటాం. అవునా? ఎందుకు? పని కావాలి మనకి. ఎవరెట్టు పోయినా మనకు అనవసరం, కానీ ఫస్ట్ మన పని మనకి కావాలి. అట్టి రీతిగానే మన జీవితాలు బాగుపడాలన్నా కూడా దేవుడి కొరకు ఎల్లప్పుడూ వేచి ఉండేవాడిగా ఉన్నప్పుడే దేవుడిని క్షణ ఆయన కార్యాలని ఆయన జరిగిస్తాడు. దేవుని దగ్గరకు చూవో, దేవుడిని ప్రతిమలాడుకో అక్కర్లే. ప్రభా ప్లీజ్ ప్రభా నా పట్ల కార్యం జరిగించు ప్రభా అని అడగక్కర్లే. కేవలం దేవుని దగ్గరకు వచ్చి సరైన ప్రవర్తనతోనే, దేవుని దృష్టికి అంగీకారమైన హృదయంతో నువ్వు వచ్చి కానీ దేవుని దగ్గర వినపాలని చెప్తే కనుక, ఎస్ యు ఆర్ యాక్సెప్టెడ్ ఇన్ మై సైట్ అండ్ ఐ విల్ వర్క్ ఆన్ యువర్ బిహాఫ్ అని దేవుడు నీ పక్షా నుండి ఏ కార్యాలు, ఏ సంతకాలు చేయాలో ఆయన నీ జీవితంలో చేస్తాడు. రికమెండేషన్ పట్టుకురా. ఈ పాస్టర్ నీ గురించి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేసిన సెకండరీ అని. మనం ఎట్టి వారిగా ఉండాలి అంటే దేవుని బిడ్డగా మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు దేవుడు ఆలకించి మన కార్యాలు ఆయన జరిగించాలా. అట్టి రీతిగానే దేవుని ప్రేమని కలిగి ఉన్న మనము ఇతరుల గురించి ప్రార్థన చేస్తుండగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి వాళ్ళ జీవితంలో కూడా కార్యాలు చేసేవారుగా మన జీవితాలు మార్చబడాలి. అట్టి విశ్వాసము, అట్టి ప్రేమ, అట్టి నిరీక్షణలో మనము నిలిచి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సొత్తు అని మర్చిపోవద్దు. దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు, నేను ఎంతగానో ప్రేమించాడు. ఈరోజు ప్రేమింపబడ్డ నువ్వు ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నావు, ఆయన ప్రేమలో ఎంతగా నిలిచి ఉండగలుగుతున్నావు. ఈ లోక ప్రేమలు నేను ఆకర్షిస్తుంటే కనుక ఆ లోక ప్రేమల వైపు నువ్వు ఆకర్షింపబడి దేవుని ప్రేమను విడిచిపెట్టేస్తుంది నీకు తెలియకుండానే. అందుకనే దేవుడు నాకు తిరిగి తిరిగి జ్ఞాపకం చేస్తుంది, నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి. ఎందుకంటే ప్రేమ దేవునిది, దేవుని దగ్గర నుంచి వచ్చినది, అది శాశ్వతమైనది, అది మార్పు లేనిది. కానీ ప్రేమ మోసకరమైన ప్రేమ కూడా ఉన్నది, అది లోకపరమైన ప్రేమ. అది నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను ప్రేమలోనికి నడిపిస్తుంది. దేవుని ప్రేమ నుంచి నువ్వు బయటకి వచ్చేసి లోకపు ప్రేమలో నువ్వు పడిపోతున్నావని నిన్ను గుర్తెరగనీయకుండా నేను మోసపరుస్తుంది. అటు ప్రేమ నుంచి మనము జాగ్రత్త వహించాలి. ఆ ప్రేమని విడిచిపెట్టి దేవుని ప్రేమలో నేను నిలిచి ఉండే వారిగా ఉన్నానా లేదా అని ప్రతినిత్యము మనల్ని సరిదిద్దుకునే వారిగా మనం ఉండాలి. దేవుని ప్రేమలో మనము భద్రపరచబడాలి, కాపాడబడాలి. ఆ ప్రేమలో మనము ఆయనతో కలిసి జీవించే వారిగా ఉండాలి. దేవుడు తన ప్రేమని కల్వరి సినిమాలో 2024 సంవత్సరాల క్రితము ఆయన చూపి ఉన్నాడు, ఆయన వ్యక్తపరిచి ఉన్నాడు. దిస్ ఇస్ హౌ ఐ లవ్ యూ మై సన్ మై డాటర్ అని చెప్పి ఆయన కల్వరి సినిమా కనుదారు అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుడి ప్రేమని అట్టి రీతిగా వ్యక్తపరిచినప్పుడు మనము ఈరోజు దేవుని ప్రేమలో నిలిచి ఉండాలని దేవుడే తెలియజేస్తుండగా ఈరోజు నువ్వు ఆయన ఎట్లా ప్రేమిస్తున్నావు? ఏ ప్రేమతోనైనా నువ్వు ప్రేమించగలుగుతున్నావు? ఈ లోకమైన ప్రేమ కానీ నీలో ఉంటే కనుక నువ్వు దేవుని ఏమాత్రము ప్రేమించలేని వాడిగా నువ్వు ఉండిపోతావు. నేను నీ ప్రేమ మోసం చేస్తున్నావు. ఇక్కడ ఉన్నంతసేపేమో దేవుడిని ప్రేమిస్తున్నా అని చెప్తావు, బయటకు వెళ్ళగానే లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక నీ ప్రేమ నిన్ను మోసం చేస్తున్నావు. అందుకని నీ ప్రేమ నిన్ను మోసం చేయకుండా, నీ ప్రేమ శ్రేష్టమైన ప్రేమగా, అది నిన్ను కాపాడే ప్రేమగా, అది ప్రతినిత్యము నిన్ను కోరుకునే ప్రేమదిగా అది నీ ప్రేమ అయి ఉండాలి.
అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రేమ నువ్వు కలిగి జీవించాలి అని దేవుడు తెలియజేస్తాడు. నిజంగా దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ప్రేమించేవారంట దేవుడు తెలియజేస్తున్నాడు. వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించాలి అంటే కనుక వాళ్ళు దేవుని సన్నిధిలో వచ్చి విరిగి నలిగిన హృదయాన్ని ఆయన సన్నిధిలో వాళ్ళకి ఆయనకు అర్పిస్తారు. ఒక అర్పణగా ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే మనం చాలాసార్లు మన అనుభవాలు ఏంటంటే ఏదో కష్టము ఇంట్లో వచ్చింది, ఏదో పెద్దలకో లేకపోతే నాకు తెలిసిన వాళ్ళకో ఎవరికో ఎక్కువగా ప్రేమించే వరకు ఏదో వ్యాధి సోకిందో లేకపోతే ఏదో అయ్యిందో ఇంట్లో ఏదో కొద్దిగా కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి బోర్మని ఏడుస్తూ ఉంటాం. ఎందుకు? కాపాడే నాలుగు ఎవడు లేడు, అందరూ తెచ్చారు, ఎవడో చేతులు అందరు చేతులు తెచ్చారు, సహాయం ఎక్కడ లేదు. ఇప్పుడు వచ్చినావు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ప్రేమించే వ్యక్తి కొరకు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావు. అది నువ్వు ఎప్పుడు మర్చిపోదు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు వ్యక్తి రీతిగా అయితే నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ నీ సొంత రక్త సంబంధాలు కానీ నువ్వు ప్రేమించే వ్యక్తుల గురించి వాళ్ళ నిమిత్తము దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నావే, దేవాన్ని కార్యం జరిగించు, స్వస్థపరచు, నువ్వు అద్భుతం జరిగించు అని ప్రాధేయపడుతున్నావే, వాళ్ళ నిమిత్తము అట్టి రీతిగానే నీ నిమిత్తం నువ్వు ప్రార్థన చేసేవాడిగా నీ జీవితం మార్చబడాలి. నీకు అనుగ్రహింపబడిన రక్షణ నిమిత్తము నువ్వు అట్టి రీతిగా కన్నీళ్లు విడిచేవాడిగా నీ జీవితం మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడిని అంతగా ప్రేమిస్తున్నాడు, అందులో ఆయన గుర్తించేవాడిగా ఉండాలి. ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి గురించి వచ్చి మా డాడీ గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పి పాస్టర్ని ఏడిపించేసి వీళ్ళు ఏడ్చేసి అటు దేవుడిని ఏడిపించే రకాలుగా మనం ఉండదు. మనం ఎట్లుండాలంటే సింపుల్ ఫెయిత్ అని, ఎస్ నా సన్నిధికి వచ్చాను, నీ సన్నిధికి వచ్చాను ప్రభా, వైద్యులకు మించిన పరమ వైద్యుడు నువ్వే, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా నీ అద్భుత కార్యాలు నేను చూడబోతుండగా నువ్వు జరిగించినైనా మన సింపుల్ ఫెయిత్తోని నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలు. దేవుడు నీ పక్షానండి నీకు అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తికి స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఎవరి గురించో మనం ప్రేమించే వ్యక్తుల గురించి ఏడవడం కాదు, కానీ నిన్ను ప్రేమించిన యేసయ్య కొరకు నువ్వు ఎప్పుడన్నా ఏడ్చావా? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. రక్షణను ఇవ్వడానికే కదా నేను కల్వరి సినిమాకి వెళ్తున్నాను. ఆ రక్షణ మీకు అనుగ్రహింపబడాలి కదా, నా తండ్రి చిత్తము నెరవేర్చబడాలి కదా. అందుకనే కదా నేను ఈ త్యాగం మొత్తం నేను అనుభవిస్తున్నాను. మీరు నన్ను చూసి దుఃఖించవద్దు, మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని బట్టి మీరు ఏమంటే అవసరం. ఎందుకంటే అనుగ్రహింపబడిన రక్షణని ఎక్కడ మనము నిర్లక్ష్యము చేసి పోగొట్టుకుంటామేమో. రక్షణ అయితే ఉచితంగా వచ్చింది, బయట చెప్పుచున్నది. కాపాడుకునే బాధ్యత ఆవశ్యకత మనదే. దేవుడిని ప్రేమించాడు, సొంతంగా మార్చుకున్నాడు, ఫ్రీగా రక్షణ ఇచ్చాడు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు కీప్ అప్ యువర్ సాల్వేషన్. దేవుడిచ్చిన రక్షణను కాపాడుకునే బాధ్యత నీ మీద ఉన్నది. కృప ఆయన అనుగ్రహిస్తుంటే కాబట్టి దేవుడు ఇచ్చిన రక్షణ నిమిత్తము మనం ప్రతినిత్యము అది ఎక్కడ పోగొట్టుకుంటామో అని భయభక్తులతోని దాన్ని కాపాడుకునే వారుగా మనం ఉండాలి. అందుకని నీకు అనుగ్రహింపబడిన రక్షణ నేను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించు అని వాక్యం తెలియజేస్తున్నాను. ఈరోజు మనము నిజంగా విరిగి నలిగిన హృదయంతో మన దేవుని సన్నిధికి వస్తే పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యం చేత మనము ప్రేరేపింపబడి నిజమైన మానమనసుతో కన్నీళ్లు విడవగలితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా నిన్ను ఆవరించి నీ ప్రతి ఒక్క పాపాన్ని ఆయన ఒప్పింప చేయగలిగితే, నీ హృదయాన్ని నిజంగా విరిగి నలగొట్టుకుంటే దానంత కనికరమైన జీవితం ఇంకొకటి లేదు. నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతాను, దేవుని సన్నిధిలో ఎంతకాలం అయితే కన్నీళ్లు విడిచి నీ నిమిత్తము నీవు, ఇతరుల నిమిత్తం నీవు అని అడగను, నీ నిమిత్తం నువ్వు ఎంతకాలం అయింది కన్నీళ్లు విడిచి? నీ హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించి బద్దలు చేసుకొని ఎంతకాలం అయింది? అది ప్రతి నెల లేకపోతే మనకి దేవునితోని సరైన సావాసము సమీపమైన సావాసమైనతో ఉండాలంటే మనం అది ఫ్రీక్వెంట్గా అలవాటు చేసుకుంటే మంచిది మనకి. ఎందుకంటే మనిషి రోజు పొద్దున్న లేవగానే పాపిష్టి లోకంలో పాపం వెంటాడుతూ ఏదో ఒక పాపంలో వాడు పట్టబడుతూ ఉంటాడు. వాటిని అన్నిటి నుంచి వాటికి విడుదల కావాలంటే వాడు విరిగిన హృదయంతో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని వాడు
పొందుకుంటాను అని తెలుస్తుంది. అందుకనే 1 John 1:9 అంటాడు, మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 అంటాడు కదా, ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్ హి ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ ఆల్ యువర్ సిన్స్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ వాష్ అవే ఫ్రమ్ ఎవ్రీ సిన్ అని చెప్తున్నాడు. ఇఫ్ యూ కన్ఫెస్, కన్ఫెషన్ ఈస్ నాట్ ఫ్రమ్ ద పాస్టర్, కన్ఫెషన్ ఈస్ నాట్ ఫ్రమ్ అ బిలీవర్, కన్ఫెషన్ ఈస్ నాట్ ఫ్రమ్ ఎ ఫాదర్ ఆర్ మదర్, బట్ కన్ఫెషన్ కమ్స్ త్రూ ద హోలీ స్పిరిట్. ఆ కన్ఫెషన్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తేనే when you will confess that you are a sinner and you know that your sins are not yet forgiven. నీ పాపాలు ఇంకా క్షమింపబడలేదని నీకు తెలుసు. But all you have to do is just come and kneel down in the presence of God and cry out to Him, saying, Lord, help me. ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నాకు సహాయం అనుగ్రహించవా అని నువ్వు కన్నీళ్లతో దేవుడిని అడగగలితే, విరిగినలిగిన హృదయాన్ని ఆయన పాదాల దగ్గర నువ్వు కుమ్మరించగలితే, దానంత గొప్ప భాగ్యము ధన్యత మరొకటి లేదండి. దేవుడు కాచిన రక్తం చేత ప్రతి ఒక్క పాపం నేను కడిగేస్తాను అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. వీ హ్యావ్ టు ఫీల్ రిమోర్స్ ఫర్ అవర్ సిన్స్. యెషయా గ్రంథం 57:15 ఒకసారి చదవండి. ముగించేస్తారు 5 నిమిషాలు మాత్రం. 57. మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, ఆయనను వినమ్యం కలిగిన వాళ్ళ ప్రాణంను ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణంను ఉజ్జీవింపచేయుటకును, వినయం కలిగిన వారి వద్దను దీన మనసు కలిగిన వారి యొద్దను నివసించుచున్నాను. For this is what the high lofty one says, he who lives forever, whose name is holy. I live in a high and holy place, but also with whom is contrite and a low in spirit, to revive the spirit of the lowly and to revive the heart of the contrite. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దీన మనసు, తగ్గించుకున్న హృదయము దేవునికి కావాలంట. వాళ్ళ దగ్గర ఆయన సమీపంగా జీవిస్తున్నాను అని చెప్తున్నాడు. అందుకే ఆత్మవిషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం మారింది అని చక్కటి మాటలు చెప్తుంటాడు మన మీద ప్రసన్నంగా. దీనత్వము, దీన మనస్సు మనకు కావాలి. దేవుని దగ్గరికి రావాలి. ఏ హెల్ప్ లేదు, ఎవడు హెల్ప్ చేసేటోడు లేదు, కానీ మన హెల్పర్ అయిననే. ఆయన దగ్గరికి ఎట్లా రావాలంటే అహంతోనూ అహంకారంతో మనం రావద్దు, కానీ దీన మనసుతో రావాలి. ప్రభా, ఇంటి మనుషులు వారి దగ్గరికి నువ్వు వస్తా అంటున్నావు కదా ప్రభా, సమీపంగా నువ్వు జీవిస్తా అంటున్నావు కదా ప్రభా, వస్తున్నా నీ సన్నిధికి తగ్గించుకొని దీన మనసుతోనూ నీ సన్నిధికి వచ్చి ఉన్నాను. నాకు సమీపంగా రావా ప్రభా, ఈ వాక్యంలో చెప్పిన రీతిగా నాకు సమీపంగా ఉన్నావు కదా ప్రభా అని నువ్వు అందరితో నేను సహవాసాన్ని బలపరుచుకుంటున్నాను. అందుకనే ఆత్మవిషయమై దీనం మనం కలిగి ఉన్నాను. పరలోక రాజ్యం మారితే అంటే ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ సేవ్డ్. రక్షింపబడ్డ వాళ్ళు ముందుగానే వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. ఎందుకంటే ఆత్మ విషయంలో వాళ్ళు దీనులుగా ఉంటున్నారు. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ సహవాసం బట్టి వాళ్ళు ప్రతినిత్యము పాపినైన నేను నన్ను ఆయన కోరుకొని ఈ గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడని ప్రతినిత్యము విరిగి నలిగిన హృదయంతో, దీన హృదయంతో ఆయన సన్నిధిలో వాళ్ళు కన్నీళ్లు విడుస్తూ ఆయనని సంతోషం పెట్టేవారుగా, ఆయన అనుగ్రహిస్తున్న సంతోషాన్ని ఆయన యొద్ద నుంచి పొందుకునే వారుగా వాళ్ళు ఉంటారంట. నేను పరిశుద్ధమైన స్థలంలో నివసిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అక్కడి నుంచి మనం చూస్తున్నాడు ఆయన ఎక్కడో పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు, కింద భూమి మీద ఉంటే మనం చూస్తున్నాడు. అంటే నేను ఒకటే చెప్పగలుగుతా అర్థమయ్యే రీతిగా, అంటే ఆయన ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. మహోన్నతుడు ఉన్నతమైన స్థలాల్లో నివసిస్తున్న వాడు భూమి మీద చిన్న నల్ల చీమల్లాగా ఉంటున్న మనల్ని చూస్తున్నప్పుడు ఆయనకి మనకి, ఆయన సింహాసనానికి భూమికి ఎంతైతే లోతు ఉన్నదో అంత తగ్గింపు నీళ్ళు దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఆ సింహాసనాన్ని
ఇది విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. He became a slave, he became a servant to win you towards him. నిన్ను కోరుకొని ఆయన కొరకు సంపాదించుకునే దానికి తను అంతా తగ్గించుకున్నాడు. ఒక రాజకుమారుని అరే నీ సింహాసనం వదిలిపెట్టి రారా, మా గల్లీలో ఒక వీధిలో ఒక చేరేస్తాను, అక్కడ కూర్చోంటే వస్తాడా? నాకేం కర్మ పట్టింది, నీతో నాకేం అవసరం రా, నేను రాజకుమారుని అని చెప్పి వాడి స్థాయి ప్రకారం వాడు జీవిస్తాడు. నేను దేవుడు అంటే రీతిగా లేడే. దేవుడిని నేను ఎంతగా ప్రేమించాడంటే తన సింహాసనాన్ని విడిచిపెట్టి నన్ను తాను తగ్గించుకో, నిన్ను కోరుకొని నిన్ను ప్రేమించి నువ్వు రక్షణలో ఉండాలా, నిత్య జీవం పొందుకోవాలా, యుగాలు నాతోని నా రాజ్యంలో ఉండాలి అని నిన్ను కోరుకొని నన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. చూడండి, పాట పాడుకున్నాం కదా, ముఖము మీద ముమ్ము వేసినప్పటికీ ఆయన మౌనిగా ఉన్నాడట. అసలు నిత్యముగా ఆ పాట యొక్క అర్థము లోతులు మనము దేవుని యొక్క వాక్యము కానీ మనము నిత్యంగా మన మనస్పూర్వకంగా మనము కానీ ధ్యానించి దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటే కనుక నువ్వు ఏడవకుండా ఉండలేము. దేవుడిని కొరకు అంత ఇచ్చాడు. అప్పగింపబడ్డ రాత్రి గెత్సేమనే తోటలో ఆయన అంతగా ఏడ్చాడు. ఆయన ఏడ్చినందుకు ఆయన చెమట కూడా రక్తంగా మారిపోయాడు. బహు వేదనతో ఆయన ఏడ్చున్నాడు. ఆంగనాలకు మనకు కూడా కావాలి. మన ఆత్మరక్షణ మనకు కావాలంటే యూ హ్యావ్ టు లిటరల్లీ క్రై ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంత తగ్గింపు నీకు కావాలి. ఆ తగ్గింపు నీళ్ళు ఉన్నప్పుడే దేవుడికి సమీపంలో వచ్చి నీకు ఉంటాడు. యేసు ప్రభు వారు అంతగా మానవుడిని రక్షించడానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి అంతగా కన్నీళ్లు విడిచాడు. చెమటనే రక్తంగా మారింది అంటే దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎంత సమీపంలో ఉంటే ఇది ఏడవగలిగా చెప్పాడు. అట్టి రీతిగానే మనం కూడా ఏడవాలి అంటే ఆదరణ కరెక్ట్ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనము ప్రతినిత్యము మన ప్రార్థన జీవితంలో కలిగి ఉండాలి. యేసు ప్రభు చేసిన త్యాగాన్ని ఒకటే కాదు, కానీ ఈరోజు మరణాన్ని చేయించి మృత్యుంజయుడే తిరిగి లేచి తండ్రి కుడిపార్చాల కూర్చొని నేటికి కూడా ఈరోజు నీ కొరకు నా కొరకు కన్నీళ్లు విడుస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు. దిస్ మిషన్ ఇస్ నాట్ అకంప్లిష్డ్. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏదైతే మిషన్ ఆయనకి ఇచ్చాడో హీ కంప్లీటెడ్ హిస్ మిషన్. బట్ ఆ మిషన్లో ఇంకా కొద్ది పాట ఆగిపోయి ఉన్నది. ఎవరు ఆగిపోయిన వారు అంటే మనమే. నిజమైన రక్షణ పొందుకోక, నిజమైన మారుమనసు కలిగి జీవించలేక ఇంకా ఆయన మీద భారాన్ని మోపుతూ ఆయన తండ్రి కుడిపార్చాన నీ కొరకు విజ్ఞాపన చేసేవాడిగా నీ జీవితాన్ని నువ్వు కఠినపరుచుకున్నావు. అటు రీతిగా మన జీవితాలు ఉంటుంటే కనుక నేను ఒకటి తెలియజేస్తా. ఫాస్ట్ అండ్ ప్రే. ఫాస్టింగ్ ఉండడం చాలా మంచిది అని చెప్తున్నా కదా. వారంలో ఒకరోజు ఉండడం మంచిది. ఎస్పెషల్లీ when you want to have a close intimacy with God, Holy Spirit indwelling నీకు కావాలి అంటే నేను ప్రత్యేకించుకో. ఒకటే ఎక్కడ పోకు, ఏమైనా పనులు ఉంటే తొందరగా ముగించుకో. చిన్నగా వాక్యం చేయి, చిన్నగా ప్రార్థన చేయి. ఓపిక లేకుండా ఒకవేళ ఉంటే కనుక రెస్ట్ తీసుకుంటున్నావు. నువ్వు ఆ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కూడా నువ్వు కేవలము వాక్యాన్ని నెమరు వేసుకుంటూ దైవిక శక్తి నాకు కావాల ప్రభా, నన్ను నిప్పు ప్రభా అని కేవలం నీ మనసుని వాక్యం మీద, ఆయన మీద, పరిశుద్ధాత్మ మీద నువ్వు పెట్టగలిగితే చాలు. ఆ నూతన బలము, శక్తిని దేవుడికి అనుగ్రహించగలుగుతాడు. నేను చాలాసార్లు బలహీనపరచబడినప్పుడు, విశ్వాసాలు ఉంచినప్పుడు ఒకటే చేస్తాను. ఏం చేస్తా అంటే తొందరగా పనులు ముగించుకుంటాను, వాక్యం చదువుకుంటాను, కొద్దిసేపు ప్రార్థనలో ఒక 15-20 నిమిషాలు, ఒక అరగంట ప్రార్థన చేసుకుంటాను. తర్వాత పోయి నోట్స్ ఏమైనా ప్రిపేర్ అయినా ఆ కొద్దిసేపు నడుపుకున్నప్పుడు కూడా ఒకటే చదివిన వాక్యము ధ్యానిస్తూ ప్రభాని సహాయం కావాలి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంది కదా, నీ వెలుగుతోనే నన్ను నింపు, ఈ శక్తితోనే నన్ను నింపు, ఈ వాక్యం సంపూర్ణ విశ్వాసము నాకు అనుగ్రహించుకొని ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడే మనం దేవునిలో నూతన పరచబడాలి. ఇట్ ఇస్ ఆల్ లాంగ్ ప్రాసెస్. అది మనం పాటిస్తేనే ఆ ఉజ్జీవము అనేది మనలో లభిస్తుంది. పరిశుద్ధాత్మ దేవునితోనే మనం నింపబడగలుగుతాం. ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ నీడ్స్
ఆ హోలీ స్పిరిట్ ఇంగోలింగ్ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమై ఉన్నది. ఊరో ప్రార్థన చేస్తే రిసీవ్ చేసుకోవడం కాదండి, మనము ప్రార్థన చేస్తుండగా దేవుడు అనుగ్రహిస్తుండగా రిసీవ్ చేసుకునే అనుభవంలోనికి మనం వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ టు గాడ్. ప్రభు, నేను పాపం చేయకూడదు అని నేను చేసేసాను, నన్ను క్షమించు. నిజంగా నీ ఫీలింగ్స్ని ఒక వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎటువంటి కఠినాత్ములైనా కూడా నీ ఫీలింగ్స్ వాళ్ళు అర్థం చేసుకుంటే ఏం చేస్తారు? చలో భయ్ చేద్దాం, एक बार माफ कर देंगे, వదిలేస్తాం, ఒక్కసారికి క్షమించేద్దాం నిన్ను అని చెప్పి అంత కఠినాత్ములు కూడా హృదయం కలిగిపోతుంది వాళ్ళని. అట్టి రీతిగానే when you come to the presence of God, ఈ ఫీలింగ్స్ అయినా ఎక్స్ప్రెస్ చేయి. ఫీల్ రియలీ సారీ ఫర్ యువర్ సిన్స్. నిజంగా కన్నీళ్ళు విడిచి, ఎవ్వరు లేని లోకంలో నాకు ఒంటరిగా వచ్చిన మీ దగ్గరికి ఈ సహాయం నాకు కావాలి అని దేవుని సన్నిధిలో మీరు చెప్పాను. ఒక జ్వరం వచ్చినప్పుడు, హై ఫీవర్ ఉన్నప్పుడు, ఎవ్వరు లేకపోతే రూమ్లో ఉంటున్నప్పుడు ఎట్లయితే వణికిపోతూ ఉంటామో అట్టి రీతిగా నువ్వు ఆయన సన్నిధిలో వణకగలితే, అట్టి రీతిగా నిజమైన మారు మనసు పశ్చాత్తాపంతో నువ్వు రాగలితే దేవుడు వెంటనే వైద్యం వేసుకోగానే ఎట్టి రీతిగా అయితే జ్వరం తగ్గిపోతుందో, షివరింగ్ ఆగిపోతుందో అట్టి రీతిగా నీ జీవితాన్ని ఆయన స్థిరపరుస్తాడు. నీలో ఉంటున్న ప్రతి ఒక్క పాపాన్ని తీసివేస్తాడు, నీలో ఉంటున్న ప్రతి ఒక్క బలహీనతను తొలగిస్తాడు, నీలో ఉంటున్న ప్రతి ఒక్క చీకటిని ఆయన తొలగించేస్తాడు. ఆయన వెలుగుతోని, వాక్యంతోని, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపుతాడు. అట్టి రీతిగా అంత సరళం అయిపోవాలండి ఆయన. నాకు వేరే గెలిపేదొద్దు ప్రభావ, నీ గెలిపే కావాలి అని నువ్వు పట్టుబట్టి అని ఆయన సన్నిధిలో కూర్చుంటే కనుక నిత్యంగా నువ్వు ఏవైతే చేసావో వాటి నిమిత్తమో నువ్వు నిత్యంగా నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి నువ్వు సారీ ఫీల్ అవుతే కనుక దేవుడు తప్పకుండా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏదో క్యాషువల్గా వచ్చేసి ఒప్పుకోవాలి కదా అని ప్రభావ ఈ వారంలో పాపాలు చేస్తాను, నేను అందరూ క్షమించు అనేసి క్యాషువల్ క్రిస్టియానిటీగా వచ్చి క్రిస్టియన్గా వెళ్ళిపోతే అది నీకు ఏమాత్రం ఉపయోగకరం కాదు. దేవుడు అనుగ్రహిస్తున్న సావాసంలో నువ్వు ఏమాత్రము బలపరచబడలేవు, పరిశుద్ధాత్మలో ఏమాత్రము నువ్వు స్థిరపరచబడదు. అందుకనే దేవుని సన్నిధికి వస్తున్న మనము దీన హృదయంతో, దీన మనసుతో, తిరిగిన హృదయంతో అర్పణగా మనం మార్చబడి మన జీవితాన్ని ఆయన సన్నిధిలో మనము అర్పించేవారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. ఆఖరిగా మనం చూసుకుందామండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వాక్యము మధ్య భాగం నుంచి చదువుతుంది. రాజులందరూ నీ మహిమను చూచెదరు, పెట్టబడును, నువ్వు అనబడవు, సారీ అంటే సారీ వాక్యము ఇక్కడ తప్పలేదు, చెప్తాను. సారీ 66 1వ వాక్యం. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము వాడై నా మాట విని వణుకుచుండునో వాడిని నేను, ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఆ మాట విని ఎవరైతే వణుకుచు తగ్గింపు హృదయం కలిగి వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని ఆయన యుద్ధకు వస్తారో ఆయన దృష్టి వాళ్ళ మీద ఉంటారట. ఈరోజు ఇంతమంది వచ్చాం, ఎంతమంది మీద దేవుని దృష్టి ఉందని ఎంతమంది చెప్పగలుగుతాం? చెప్పేవారుగా మన జీవితాన్ని మార్చబడాలి. నిత్యముగా దేవుడిని హృదయాన్ని చూస్తుండగా యూ షుడ్ హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్.
ఇక్కడ అంటారు హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద లార్డ్ దట్ హి విల్ లిఫ్ట్ యు అప్. మనం ఒక భయంకరమైన పాపిష్టి లోకంలో పాపపు జీవితంలో మనం కూరుకుపోయి ఉన్నాం. ఈరోజు ఈ స్థితిలో ఉంటున్న మనము నిత్యముగా దీన హృదయంతో హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద ఆయన దగ్గరకు వస్తే ఎవరిని సహాయం నాకు కావాలని ఆయన వాక్యము చెప్పిన రీతిగానే ఆయన నేను లేవనెత్తుతాను అని తెలియజేస్తున్నాను. కాబట్టి కీర్తనగారుడు కూడా తెలియజేస్తాడు కదా, కొండల వైపు నాకు కన్నులెత్తి నేను సూచించున్నాను, సహాయం నాకు ఎక్కడి నుంచి వచ్చిన యెహోవాయే నాకు సహాయం వచ్చింది. ఆల్ ద గాడ్స్ చిల్డ్రన్ టుడే నీడ్స్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సహాయం మన ప్రతి ఒక్కరికి కావాలి. మనం పడి ఉన్న ఆత్మీయ జీవితంలో మనం దిగజారిపోయి ఉన్న స్థితి నుంచి ప్రభు మనం లేవనెత్తాలి, మనం లేవాలి, లేవడానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి. అలాగా ఉపవసించి ఆయన సన్నిధిలో వేచి ఉండి దీన హృదయాన్ని నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు కుమ్మరిస్తూ కనపరుస్తూ నువ్వు ఆయన సహాయం వరకు వేచి ఉంటే కనుక దేవుడు తప్పక నీకు సహాయమో ఆయన చేసే దేవుడై ఉన్నాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి ఆ వాక్యం చూసుకొని ముగించుకుందామని. కొండ మీద ప్రసంగంకి వెళ్ళండి, ఐదో అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యం నుంచి చదువు. ధన్యులు వారిది, దుఃఖపడు వాళ్ళు ధన్యులు. ఈ వాక్యం గురించి నేను తీశానండి. ఈ వాక్యం ఎందుకు మీరు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందంటే, దుఃఖపడు వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. ఎవరితోనే? మాస్టర్తో కాదు, మాస్టర్ అమ్మతో కాదు, సంఘంలో ఉన్న సంఘ తల్లి గారితో కాదు. దేవుని దగ్గర నుంచి మనకు ఓదార్పు కావాలి. ఆ ఓదార్పు నాకు కావాలి, నన్ను ఓదార్చవా ప్రభు అని మనం ప్రభుని అడగాలి. దుఃఖించు. దేని గురించి దుఃఖించాలి? నాకు మంచి భర్త లేడే, అందమైన భార్య లేదే, కారు లేదే, ఇల్లు లేదే, ఇది లేదే, అది లేదా అని కాదు. నిజమైన రక్షణ అనుభవం నాకు లేదు ప్రభు. రక్షణ పొందుకున్న నేను నేను నీ శిక్షణలో స్థిరపరచబడలేదు, నీ బాధలో నేను నడుచుకుంటలేదు, నా ఇష్టానుసారంగా నేను తిరుగుతున్నా, తప్పిపోయిన గొర్రెవల్లే నేను ఉన్నాను ప్రభా. నీ ఆత్మతో నింపబడి ఉండాల్సిన నేను దురాత్మలతో పీడింపబడుతున్నా ప్రభా. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధికి వచ్చి నేను దుఃఖపడుతుండగా నన్ను దర్శించి నన్ను ఓదార్చు ప్రభా. ఈ వాక్యంలో నువ్వు తెలియజేసావు కదా ప్రభా, దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారని. నేను దుఃఖపడుచుండగా నా ప్రవర్తనను బట్టి నీ దృష్టిలో అంగీకారంగా లేని దాన్ని బట్టి నేను దుఃఖపడుచున్నా, నన్ను ఓదార్చు అని నేను ప్రభుని అడిగితే కనుక తప్పక ప్రభు నేను ఓదార్చుతాను. ఆదరణకరమైన మాటలతోని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆ దేవుని యొక్క ఆదరణని నువ్వు పొందుకోగలదు. కాబట్టి ఎవ్రీ టైం దేవుడి పిల్లలు ఒకటి గుర్తించాలి, ఏంటి తెలుసా? నిజమైన రక్షణ ఆనందం అంటే ఎవ్రీ టైమ్ దే కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీ టైమ్ దే రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే షుడ్ బి కంఫర్టెడ్ బికాస్ హి ఈస్ ద కంఫర్టర్. హల్లెలూయా. నేను అట్లనే బతుకుతానండి నా జీవితం. అంటే ఎన్ని కష్టాలున్నా, ఎవడో అర్థం చేసుకునేటోడు లేకపోయినా, ఓదార్చేటోడు లేకపోయినా, నేను మనుషుల వైపు చూడను కానీ ఒకటొకటి దేవుని బిడ్డగా గుర్తిస్తాను. ఏంటి తెలుసా? He is the comforter and I come to him. He comforts me through the word and through the spirit. ఆదరణ ఓదార్పు నేను ఆయన దగ్గర నుంచి పొందుకొని నూతన బలమ శక్తితో నేను ఎప్పుడైతే ఆయన సన్నిధి విడిచిపెట్టి మళ్ళీ మా వారి దగ్గరికి ఎక్కడైతే ఆదరణ ఓదార్పు లేని వారి దగ్గరికి వెళ్తానో నేను వాళ్ళని ఆదరించేవాడిగా ఓదార్చేవాడిగా దేవుడు తన శక్తిని నాలో చెప్పి నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అట్టి రీతిగానే అందుకనే ప్రభు అంటున్నాడు, కంఫర్ట్ ఇశ్రాయేలుతో ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడాలి. నువ్వు ప్రేమగా దేవుడు మాట్లాడుతుంది, ఆ ప్రేమని నువ్వు రుచి చూచేవాడుగా గుర్తించేవాడుగా నువ్వు ఉండాలి. సో ఈ లెట్ సీజన్లో ఈ మెడిటేషన్స్లో ఉంటున్నప్పుడు శివాని మనం ధ్యానిస్తున్నాము. ఒకటి గుర్తించాలి ఏంటంటే, వింటున్న వాక్యము నీకు ఓదార్పుని కలగజేస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుని వచ్చి నేను ఓదార్చగలుగుతున్నాను. అట్టి విరిగి నలిగిన హృదయంతో నేను వస్తున్నావా? తగిన సిద్ధపాటు కలిగిన వచ్చి దేవుని యొక్క ఆదరణ ఓదార్పు పొందుకొని ఉత్తేజింపబడుతున్నావా? ఒకవేళ లేకపోతే కనుక నువ్వు చేసేదంతా వృధాని
ఎవరి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన ఊదార్చే దేవుడై ఉన్నాడు, ఆదరించే దేవుడై ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు, తన ఆత్మతో నిన్ను నిన్ను నడిపించే దేవుడై. ఆత్మ లేనివాడు నా వాడు కాదా అని చెప్పి ఉన్నాడు. ఒకటి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆదరణ, ఓదార్పు, ఆత్మబలము, ఆత్మధైర్యము, ఆత్మశక్తిని, ఆత్మ నడిపింపుని మనం కలిగి జీవించేవాడు మనం ఉండాలి అని దేవుడు కోరుతాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనకి బలపరిచి రాబోయే రోజుల్లో ఇంకా అనేక విషయాలతో మనని స్థిరపరిచి మనం నడిపించిన దాకా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో భాస్కర్ గారు ప్రార్థనలో నడిపిస్తాం. దేవుడు ఇచ్చిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవాది దేవుడితో అందరితో కూడా సూటిగా మాట్లాడి ఎరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మోకరించి అడిగినప్పుడు నిశ్చయముగా మనల్ని మన యొక్క దుఃఖాల నుండి విడిపించి మనకు ఆదరణను అనుగ్రహిస్తారని సెలవిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో మనందరినీ కూడా దేవాది దేవుడు నిలవబెట్టుకుని ఉన్నాడు. ఆ యొక్క శ్రేష్టమైన కృపని జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడిచ్చిన ధన్యత ఈ మండల కాల సమయంలో మొదటి దినాన్ని ఏ రీతిగా మనల్ని అందరికీ కూడా ఆయన సన్నిధిలో కూడుకోవడానికి కృప చూపించినందుకు వందనాలు చెప్పుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా ఏ స్థితిలో ఉండి మనం ఆయన సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నామో, ఏ పరిస్థితిలో గుండా ప్రయాణం అవుతూ ఆయన కాలుయములో అడుగు పెట్టి ఉన్నామో, మన ప్రార్థనని ఆలకించేవాడై ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో హృదయాన్ని తెరచి అడిగినప్పుడు దేవాది దేవుడు హృదయం నిండుగా నింపి ఆనందముతో తృప్తిపరిచిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మన యొక్క ప్రార్థనని ఆలకించుటకు ఆయన యొక్క చెవులు మందము కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి, సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి, సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము. ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై ఎదపాడెను స్తుతి గీతము. ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై ఎదపాడెను స్తుతి గీతము. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము. ఒక దినమైనా గడచునా నీవు లేని నా జీవితానా, ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృపలేని నా బ్రతుకులోనా. అవును ప్రభువా, నీ కృప లేనిది మేము జీవించలేము, నీ దయ లేనిది మేము బ్రతకలేమయ్యా.
ప్రభువా, అలసిన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో, నీరసించిన పాదములతో నీ సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నామయ్యా. మా ప్రాణములను విమోచించువాడవు నీవని, మేమున్న స్థితిలోనికి వచ్చి మా దుఃఖము యావత్తును తొలగించి ఓదార్పునిచ్చేవాడవు నీవని ప్రభువా, నీ సన్నిధిలో నాయన మోకరించి అడుగుతున్నామయ్యా. నీకే వందనాలయ్యా తండ్రి. ఏ బిడ్డ ఏ స్థితిలో ఉండి నీ దైవ సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నారో, ఏ సమస్యలతో సతమతమైపోతున్నారో ఆకాశము నుండి చూచుచున్న దేవుడవై ఉన్నావయ్యా. ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. నీకే వందనాలు, నీకే వందనాలు. నీ యొద్దకు వచ్చేవారు ప్రభువా తండ్రి దేవా, పాపములన్నిటినీ కూడా విడిచిపెట్టి పరిశుద్ధతతో పశ్చాత్తాపపడి నీ సన్నిధిలో వెతకని ఎడల నీవు నిశ్చయముగా అనుగ్రహిస్తానంటున్నావయ్యా. నాయనా, నీ ప్రేమ కలిగి నీతిని అనుసరించుచు ప్రభువా నీ సన్నిధి చేరిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదిస్తాను అంటున్న దేవుడవయ్యా. నీకు వందనాలు నాయన. నీవు కలిగి ఉన్న పరిశుద్ధతని మాకు ఇవ్వండి అయ్యా. ఈ మండల కాల సమయంలో నిన్ను ఆశ్రయించుచున్న పర్యాంతము నాయన, నీలో ఉన్న పరిశుద్ధతని మాకు దయచేయండి. నీవు కలిగి ఉన్న పవిత్రతని పొందుకున్నటకు కావలసిన నీ యందు భయమును మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీలో దాగి ఉన్న ఆ యొక్క నాయన ప్రభువా పరిమళ సువాసన మేము పొందుకోగలిగే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. ఇంకను మాలో మీ దృష్టికి అంగీకార యోగ్యము కానీ ఏమైనా క్రియలు దాగి ఉన్నట్లయితే వాటన్నిటినీ తొలగించుకొనుటకు కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నిన్ను ఆశ్రయించు పర్యాంతము నీలో ఉన్న మహిమని మేము చెవి చూడగలిగే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రములు నాయన. ఈ దాసుని నోట పెట్టిన ప్రతి మాటను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా తండ్రి. ఈ విధముగా ఈ యొక్క నాయన ముందున్న దినాలన్నీ కూడా నీ యొక్క దైవ సన్నిధిలో గడపడానికి ప్రతి ఒక్క బిడ్డకు కూడా అనుకూలతను దయచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీ యొక్క దైవ సన్నిధిలో అనుదినము నాయన రావడానికి ప్రతి ఒక్క బిడ్డకి కూడా మీ కృపను దయచేస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. ప్రారంభించిన ఈ మండల కాల సమయము అంతము వరకు కూడా నీవే అధికారిగా ఉండి నీ ఆధీనములో జరిగించుకోమని వేడుకుంటున్నానయ్యా. నీకే స్తోత్రములు, నీకే వందనాలు. నీ సన్నిధిలో అడుగు పెడుతున్న ప్రతి బిడ్డ కూడా నీ యొక్క సిలువలో దాగి ఉన్న శక్తిని పొందుకొని ప్రభువా నాయన ప్రతి దినము నీలో గడపడానికి కావలసిన కృపను దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఏ ఒక్కరిని కూడా త్రోసి వేసే దేవుడవు కాదయ్యా. ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకునే దేవుడవై ఉన్నావు తండ్రి. దేవా నీకే వందనాలు. ప్రతి ఒక్క బిడ్డకు శక్తినివ్వండి, బలమునివ్వండి, ఆరోగ్యమునివ్వండి. ఎవరైతే ఉపవసించి నీ యొక్క దైవ సన్నిధిలో నీ శక్తి కోసం ఆశ్రయిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ నిశ్చయముగా నీలో దాగి ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లుగా నీ యొక్క ఆత్మను కృంభరింప చేయండి అయ్యా. నీకే వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ నీలో ప్రజ్వలింపబడే జ్యోతులు లాగా ఉండునట్లు ఈ మండల కాల సమయం అంతయు కూడా మీరే నడిపించుకోమని వేడుకుంటున్నామయ్యా. నీకే వందనాలు తెలియజేసుకుంటూ ఈ దినము నాయన ఈ రీతిగా కోడికను నీకు మహిమకరముగా జరిగించుకున్నందుకై కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా మీరే మాకు తోడైండి నడిపిస్తున్నందుకై ముందుగానే కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శిలువ రక్తమే